సరే మళ్ళీ ఫస్ట్ నుంచి అది ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది కదా. ఓకే రైట్. ఇట్నే ఉండండి, ఇట్నే ఉండండి, ప్రశాంతంగా ఉంది కదా, ఏం ప్రాబ్లం, మంచిగా రికార్డ్ అవుతుంది. ఓకే హల్లెలూయా. చూడండి, నువ్వు ఎప్పుడైతే నీ శరీరాన్ని విడిచిపెట్టేస్తావో, చూడండి, నీ శరీరాన్ని మరణంతో నీ విడిచిపెట్టేస్తావో ఏమవుతుందంట? పరలోకమున దైవ సంబంధము శరీరమైన వస్త్రమును ధరించుకొందువు, నీ ప్రియుల సముఖమందు నిలబడేదవు, ఒకరినొకరు గుర్తించెదరు, ఒకరినొకరు ప్రేమించెదరు, నీవు తిరిగి ఒక యవ్వన పురుషునిగాను మరియు యవ్వన స్త్రీగాను మారిపోయేదరు. ఆమేన్ హల్లెలూయా. అలా నీకు యవ్వనం, దేవుని మహిమ కలుగును గాక. అక్కడ ముసలి వాళ్ళు అనేది ఉండరండి, లేకపోతే పిల్లలు అనే వాళ్ళు అక్కడ ఉండరండి. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి అటువంటి ప్రభు అయిన యేసు రాకడ కొరకు మనం ఇప్పుడు కనిపెట్టుకుని ఉంటున్నాము. జాగ్రత్తగా వినాలి ఈ పాఠం. చూడు, దేనికోసం మనం కనిపెట్టుకుని ఉంటున్నాం? ఇప్పుడు మన శరీర విమోచనము కొరకు మనము కనిపెట్టుతా ఉన్నాం. ఆ రెండవ రాకడ కొరకు, లేదా యేసు రాకడ కొరకు మనము కనిపెడతా ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒకప్పుడు ఒకరు ఈ లోకములోనికి తన వారి కొరకు మరణించుటకు గాను వచ్చాడు. ఎవరాయన? ఆమేన్ హల్లెలూయా. దేవుడు ఆయన మూడవ దినమున లేపెను. చూడండి, ఆయన తన వారిని రక్షించడానికి ఎక్కడికి వచ్చాడు? లోకంలోనికి వచ్చిండు. వచ్చి ఆయన ఏం చేశాడు? వారి కొరకు తన ప్రాణాన్ని అర్పించి ఆయన సమాధి చేయబడ్డాడు. అప్పుడు దేవుడు ఆయనను మూడవ దినమున లేపెను. తర్వాత 500 మంది అక్కడ నిలిచి చూచుచుండగా ఆయన మేఘములపై కొనిపోబడెను. ఆ ఒలీవ పర్వతం, లేకపోతే చూడండి, ఒలీవ పర్వతం మీద నుండి ఆయన ఏం చేశాడంట? 500 మంది ప్రజలు, ఆయన నమ్ముకున్న ప్రజలు చూచుచుండగా ఆయన ఏమయ్యాడు? మేఘముల మీద కొనిపోబడ్డాడు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. అప్పుడు ఆయన వెళ్ళుచుండగా ఒక స్వరము ఇలాగు పలికినది, నేను మరలా వచ్చేదను. ఆమేన్ హల్లెలూయా. దేవదూత తిరిగి వచ్చి అన్నాడు, పైకెత్తబడిన యేసు ఆ ప్రధాన అంతరిక్ష యాత్రికుడు. కాబట్టి ఆ గలిలీ మనుషులు ఆయన పోతా ఉంటే ఎదురు చూస్తూ ఉన్నారు, పైకి చూస్తూ ఉంటే అప్పుడు ఒక స్వరము లేదా ఒక దేవదూత ఏమని చెప్తా ఉందంటే, గలిలీ మనుషులారా, మీరు ఎందుకు ఇక్కడ నిలిచి ఇంకా పైకి చూస్తూ ఉన్నారు? యేసు ఏ రీతిగా పైకెత్తబడినో అదే రీతిగా మళ్ళీ తిరిగి వచ్చును. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి ఆయన వస్తాడని ఇప్పుడు మనం ఎదురు చూస్తాం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు చూడండి, అలా పైకి వెళ్ళటాన్ని ఏమంటాం మనము? చూడండి, మన ఇప్పుడున్న సైన్స్ పరిజ్ఞానములో ఏమంటాం మనము? వ్యామోగాములు, లేకపోతే వేమోగాముల, లేదంటే ఇంకేమంటాము? అంతరిక్ష యాత్రికుడు. ఇప్పుడు చాలా మంది అంతరిక్ష యాత్రికులు ఆ యొక్క శాటిలైట్లలో పైకి పోతా ఉన్నారు కదా. చూడండి, అట్లా మొట్టమొదటి యాత్రికుడు ఎవరు? ఆమేన్ హల్లెలూయా. ఆ ప్రధాన అంతరిక్ష యాత్రికుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్ హల్లెలూయా. ఆయన ఏ పరికరాలను అమర్చుకోలేదు. బాగా గమనించండి, ఆయన ఏ పరికరాలను అమర్చుకోలేదు పైకి ఎగరటానికి. చూడండి, ఏ వస్తువులను ఆయన ఏమి సమకూర్చుకోలేదు. ఆ శక్తి అనేది, ఆయన శక్తి కావాలి. ఇప్పుడు ఒక మనిషి పైకి పోవాలంటే రాకెట్ అనే శక్తి నీకు కావాలి, దాని లోపల నువ్వు కూర్చుంటావు. ఈ పరికరాలన్నింటి నువ్వు సమకూర్చుకొని నువ్వు పైకి పోతున్నావు, మళ్ళీ నువ్వు కిందికి వస్తున్నావు. కానీ ఈ ప్రధాన అంతరిక్ష యాత్రికుడికి ఏమీ అవసరం లేదండి. ఎందుకంటే ఆయన శరీరంలోనే ఏమున్నది? ఆ శక్తి అన్నది ఉన్నది. హల్లెలూయా. ఏ విధంగా వెళ్ళాలనో, ఏ విధంగా రావాలనో ఆ శక్తి అన్నది ఉన్నది. ఇప్పుడు చూడండి, ఎవరో ఒక ఆమె పైకి వెళ్ళి చిక్కకపోయింది. ఒక అంతరిక్ష యాత్రికురాలు పైకి వెళ్ళి చిక్కకపోయింది. కిందికి రావడానికి ఆ శక్తి ఆమెకు లేదు. దేవుని మహిమ కలుగును గాక. ఆమెకని ఇంకా అన్ని వస్తు సమూహములన్నీ
ఉన్నాయి, యంత్రములన్నీ ఆమె కొరకు ఉన్నాయి, అయినా ఆమె కిందికి రాలేకపోతా ఉంది. కానీ మన ప్రభు చూడండి ఏ శక్తితో ఉన్నదంటే ఆయన లోపటనే జీవమని శక్తి ఉన్నది. హల్లెలూయా. ఆయనకు తనకు వాహనముగా మేఘములను ఆయన మేఘములపై కొనిపోబడినను రాయబడి ఉంటుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా వినాలి. కాబట్టి ఆ ప్రధాన అంతరిక్ష యాత్రికుడు ఆ విధంగానే తిరిగి వచ్చును. ఏ విధంగా వెళ్ళాడో ఆ విధంగానే మేఘములపై మళ్ళీ తిరిగి వచ్చును. ఆయన ఉన్న అలాంటి రూపముతోనే అక్షయమైన ఒక శరీరముతో తిరిగి వచ్చునని చెప్పాను. ఇప్పుడు చూడండి, ఆయన శరీరము సముద్రానికి వెళ్ళింది, ఆయన తిరిగి లేపడబట్టం వలన ఆ శరీరం ఏమైందంట? అక్షయమైన శరీరముగా మార్చబడి ఉన్నది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. తిరిగి లేపబడిన శరీరములో ఏముందంట? క్షయము కానటువంటిది అక్షయమైన శరీరము. అందులో ఏమున్నది? శక్తి ఉన్నది, అందులో జీవం ఉన్నది. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు కలిగిన ఆ శరీరము క్షయమైనది కాకుండా అక్షయముగా ఉండి అది పైకి వెళ్ళటానికి చూడండి శరీరంలో ఉన్న శక్తి ఉంటే, మరి ఆయన పిల్లలమైన మనము మరి అదే శరీరాన్ని మనము ధరించుకోబోతా ఉన్నాము. హల్లెలూయా. అప్పుడు అదే శక్తి మనలోనే ఉంటుంది. కాబట్టి మన శరీరంలో ఆ శక్తిని ఎప్పుడు మనం కలిగి ఉండాలి? ఈ మర్త్య శరీరంగా ఉన్నప్పుడే, ఈ రక్త మాంసం శరీరం ఉన్నప్పుడే మనం ఏం చేయాలి? ఆ శక్తిని మనము సంపాదించుకోవాలి, ఆ శక్తిని మనము సమకూర్చుకోవాలి, ఆ శక్తిని మనలో కలిగి ఉండాలి. అదే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు ఆత్మతోటి మనం నింపబడి ఉండాలి. అప్పుడు ఆ క్రీస్తు ఆత్మ మనల్ని ఏం చేస్తుంది? పైకి తీసుకుని వెళ్తుంది. ఆత్మలో శక్తి ఉంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన సొంత మహిమ ఏంటిదంట? మహిమ శరీరం లాంటి శరీరమును మనము కలిగి ఉండేదము. మనమును కలిగి ఉంటాం. హల్లెలూయా. ఎందుకనగా ఆయన ఏ విధంగా ఉన్నాడో ఆ విధముగా మనము కూడా ఉందుము. ఆయన ఏ విధంగా ఉన్నాడు, ఏ శరీరంతో కలిగి ఉన్నాడు, ఎలాంటి ఉన్నాడు, సేమ్ అదే విధంగా మనము కూడా ఉంటాం. ఓ హల్లెలూయా. ఆయన సమస్త శబ్ద తరంగములను చీల్చుకొని సమస్త తలంపులను దాటి వెళ్ళిపోయాడు. అనేసాడంట సమస్త తరంగములను శబ్దములను చీల్చుకొని ఆయన ఏమైపోయాడు? పైకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. కాబట్టి మనం కూడా చనిపోయి కొద్ది నిమిషములలోనే ఏ శరీరం పొందుకుంటామంట? ఒక శరీరాన్ని మనము ధరించుకుంటాం. ధరించుకొని మనం ఏం చేస్తున్నాము? శబ్ద తరంగములను, అలాగనే ఆ యొక్క అన్ని సమస్తమైన ఈ లోక సంబంధమైన తలంపులన్నిటిని కూడా దాటుకొని మనం ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నామో? పైకి వెళ్ళిపోతా ఉన్నాము. హల్లెలూయా. దేవుని కొరకు జీవించి ఏ మనిషి అయినను చూడండి ఈ 5 ఇంద్రియములు దాటి వెళ్ళును. 5 ఇంద్రియములను మనము దాటి వెళ్తా అంటే వినికిడి, చూపు, మాట్లాడట, ఇట్లా రకరకాల స్పర్శ ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ 5 ఇంద్రియాలను దాటి మనం పైకి వెళ్ళిపోయింది. ఎందుకంటే చూడండి, ఎటువంటి విద్య అయినను మానవుడు సాధించగల మరి ఏదైనాను దాటి వాటన్నిటిని మనం దాటి వెళ్ళొచ్చు. దేవుని విశ్వసించి ప్రతి దానిని చీల్చివేయచ్చు, పక్కనుంచు పరలోకమునకు వెళ్ళిపోవును. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇంకా మానవుడు సాధించిన విద్య కాదు, అవన్నీ కాదు, ఇవన్నిటిని దాటుకుని మనం ఏం చేస్తాము? పరలోకానికి వెళ్ళిపోతా ఉంటాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఆ అంతరిక్ష యాత్రికులు మరి ఇతరులు ప్రకృతి సంబంధముగా ఇప్పుడున్న అంతరిక్ష యాత్రికులు మరి ఇంకా చాలా మంది వేరే వాళ్ళు ప్రకృతి సంబంధంగా ఏం చేస్తా ఉన్నారు? పోవాలని చూస్తా ఉన్నారు, పైకి పోవాలని చూస్తా ఉన్నారు, పైకి పోవాలని చూస్తా ఉన్నారు. అయితే దేవుడు ఆయన సంఘము ద్వారా సాధించాడు. దేవుడు ఏం చేశాడంట?
తన సంఘము ద్వారా సాధించాడు. సంఘంలో ఉన్న వారందరినీ కూడా పైకి తీసుకుపోవటానికి ఆయన ఈ యొక్క దాన్ని కలిగి ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ ద్వారా విశ్వసించగలిగిన ఆత్మీయ ప్రజల ద్వారా సాధించగలిగాను. ఎట్లా చేస్తున్నాడంట దేవుడు? ఇతరులేమో తమ తమ పరికరాలను వాటన్నిటిని ప్రకృతి సంబంధం పెట్టుకుని పైకి పోవాలని వాళ్ళు చూస్తా ఉన్నారు. కానీ దేవుడైతే ఏం చేస్తా ఉన్నాడంట? తన సంఘము ద్వారా ఆత్మ ద్వారా విశ్వసించగలిగిన ఆత్మీయ ప్రజల ద్వారా సాధించగలిగాను. ఆయన ఎలా సాధించబోతా ఉన్నాడు? ఆత్మీయ ప్రజలు, ఆత్మ ద్వారా నింపబడిన ప్రజల ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, ఇంకా మనం కొంచెం ముందుకెళ్ళినట్లయితే, ఏ స్త్రీ పురుషుడైనను ఏ సమయం అందైనను ధైర్యంతో నిలవగలరు. అలాంటి ధైర్యం మనకు ఉండాలి. వారు వాక్యము దేవుని అంగీకరించువారు, ఒక అంతరిక్ష యాత్రికుని వలె ఉన్నారు. ఎప్పుడు పైన ఏ సమయంలో ధైర్యంగా ఉన్నవారు, వాక్యముతో దేవుని అంగీకరించేవారు ఎలా ఉన్నారంట? ఒక అంతరిక్ష యాత్రికుని వలె ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. మరి ఒక దినమున ఆయన మహిమ శరీరం, ఒక దినమున ఏం చేస్తున్నామంట? ఆయన యొక్క మహిమ శరీరము, అది ఒక పరలోక సంబంధము శరీరము, ఒక మహిమ శరీరము. హల్లెలూయా. చూడండి, హల్లెలూయా. దానిని మనము పొందుకోబోతా ఉన్నాము. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఈ యొక్క మహిమ శరీరము మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, పరలోకమందు మనం ఏం చేస్తామంట? మన యొక్క సహోదరులను మనము ప్రేమిస్తాం. నడిచి వెళ్ళి, ఆ బ్రదర్ ఎలా ఉన్నాం, ఆ బ్రదర్ పేరు ఏదో ఒకటి ఉంటుంది, ఆ పేరు పెట్టి మనము ఎలా ఉన్నామని మనము పలకరించి వాళ్ళందరితోటి మనం సహవాసము చేయగలము. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ప్రవక్త చెప్తా ఉన్నాం, పాపము సృష్టింపబడటటువంటిది అసలు అటువంటిది ఉండనే ఉండదండి. ఏంటిదంట? పాపం అన్నది సృష్టించబడలేదండి. పాపం అనేది సృష్టించబడింది కాదు. పాపం ఒక సృష్టి కాదు. అయితే ఏంటిది పాపము? వంకరతనమే పాపం. పాపం అనేది ఒక సృష్టి కాదండి. కానీ అయితే పాపం అనేది ఏంటిదంట? వంకరతనము. ఒక్కడే సృష్టికర్త, ఆయన దేవుడు. అయితే నీతిని వంకరగా చేయుటయే పాపం. పాపం ఎట్లా వస్తుంది? నీతిని వంకరగా చేయుటయే పాపము. ఇప్పుడు మీరు బాగా గమనించాలి, తినవద్దని చెప్పిన పండును తినకుండా ఉండుట నీతి, దేవుని మాట నీతి. ఇప్పుడు దాన్ని వంకర చేయటం అదేమైంది? పాపం అవుతా ఉన్నది. చూడండి, కాబట్టి నీతిని వంకర చేయుటయే. అబద్ధం అనగా ఏంటిది? సత్యమును వంకర చేయుటయే. చూడండి, శాపవచనం అనగా ఏమిటి? దేవుని యొక్క దీవెనలను శాపముగా మార్చుట. జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. చూడండి, కాబట్టి పాపం ఒక సృష్టి కాదు, వంకరతనమే పాపము. సాతాను పాపమును సృష్టించలేదు, కానీ వాడు దేవుడు సృష్టించిన దానిని వంకరగా చేసెను. జీవమును వంకరగా చేయుటయే మరణము. జీవమును ఏంటిదంట? వంకరగా చేయుటయే మరణం అన్నది మనకు వస్తా ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, కాబట్టి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం మనం తీస్తే, ఒకసారి తీయండి అది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 42 నుంచి రావాలి. తర్వాత లోపల మృతుల పునరుద్ధానమును అలాగే శరీర క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. ఆగండి ఇక్కడ. ఇప్పుడు చూడండి, మనకు చదువుకున్న మాట ఏంటంట? మృతుల పునరుద్ధానము అలాగే. ఎలాగో? శరీరము క్షయమైనదిగా విత్తబడి, అంటే ఈ శరీరము నశించిపోయే దానిగా భూమిలో విత్తబడి, అంటే భూమిలో పాతి పెట్టబడి, అక్షయమైనదిగా లేపబడెను, అంటే ఇక నశించిపోని దానిగా లేపబడతా ఉంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత
ఘనహీనమైనదిగా ఆ, ఎత్తబడి ఆ, మహిమ గలదిగా లేపబడి. చూడండి, ఈ శరీరం ఎట్లా భూమిలోకి పాతి పెట్టబడుతుందంట? ఘనహీనమైనది. ఈ శరీరం మీద ఒక ఘనమైనది కాదండి, కానీ మహిమ గలదిగా మళ్ళీ మనం ఏం చేస్తున్నాము? లేపబడతా ఉన్నాము. ఆమేన్. తర్వాత బలహీనమైనది ఈ శరీరం. ఈ బలహీనమైనదిగా చనిపోయి సమాధిలో పెట్టబడి ఆ తర్వాత ఎట్లా చేస్తున్నాము? బలమైనదిగా లేపబడను. ఆమేన్, హల్లెలూయా. ఇంకా ఏంటిదంట? ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరంగా లేపబడును. ఆమేన్. ఈ మాటలు మీరు తీసుకుంటే ఇప్పుడు చూడండి, బాగా గమనించండి. ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడతా ఉన్నాం. హల్లెలూయా. ఏంటంటే మనం ఏం చేస్తున్నాము? ఇప్పుడు చూడండి, నువ్వు చనిపోయి తిరిగి లేస్తున్నప్పుడు ఎలా లేస్తున్నావు? ఆ యొక్క దేవుని యొక్క ఎత్తబడుటలో సమాధిలో నుండి నువ్వు ఎట్లా లేస్తా ఉన్నావు? బలమైనదిగా. ఎట్లా లేస్తా ఉన్నావు? ఆత్మ సంబంధమైన శరీరముగా నీవు బయటకు వస్తా ఉన్నావు. ఒకటి పెట్టుకోండి, ఈ ఆత్మ సంబంధమైన శరీరము ఎట్లా ఉంటున్నది? బలమైనదిగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే బలమైనదిగా ఉన్నదో ఇక అది నశించిపోవడానికి వీలు లేదు. కాబట్టి దాని గురించి ఏం రాయబడింది? అక్షయమైనదిగా లేపబడును. అంటే అది అక్షయమైనది. చూడండి, శరీరం ఎట్లా ఉందంట? లేపబడే శరీరము చూడండి, ఫస్ట్ శరీరం ఏమై ఉన్నది? ఆత్మ సంబంధమైన శరీరముగా ఉండి బలమైనదిగా ఉండి ఇక నశించిపోని దానిగా ఉంటా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే నీకు బలం ఉంటుందో నువ్వేం కావు? నశించిపోవటానికి వీల్లేదు. ఇక్కడ మనకేం తెలుస్తుందంటే దేవుని మూలంగా మనం పుట్టి ఉన్నాము. అది ఆత్మ సంబంధమైన శరీరము. తల్లిదండ్రుల కలయిక మనం పుట్టి ఉన్నాము. అది ప్రకృతి సంబంధమైన శరీరము, లేదా బలహీనమైనటువంటి శరీరము, అది క్షయమైపోయే శరీరం. కానీ క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఏమవుతామంట? ఆత్మ మూలంగా జన్మించిన శరీరము. ఈ ఆత్మ సంబంధమైన శరీరం జన్మించిన శరీరంకి ఏమున్నది? బలం ఉన్నది. ఈ బలం ఉండటం వల్ల నీకు ఏమొస్తా ఉన్నది? ఇక నీ శరీరము క్షయమైపోదు. ఆమేన్, హల్లెలూయా. అంత గొప్పగా నీ శరీరము లేవబోతా ఉన్నదండి. అది క్రైస్తవానికి ఉన్నటువంటి గొప్పతనం. హల్లెలూయా. ప్రకృతి సంబంధమైన శరీరం విత్తబడి ఆత్మ సంబంధ శరీరం లేపబడును. ప్రకృతి సంబంధ శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధ శరీరం కూడా ఉన్నది. ఎట్లా మనకు తెలుస్తుందంటే ఈ ప్రకృతి సంబంధమైన శరీరం మనం ఇప్పుడు ఉన్నాం కాబట్టి ఆత్మ సంబంధమైన శరీరం కూడా మనకు ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఆత్మ సంబంధమైన శరీరమే మహిమ శరీరం అయి ఉన్నది. అది బలమైన శరీరము, అది నశించిపోనటువంటి శరీరం. కాబట్టి సదాకాలం మనం ప్రభుతో కూడా ఉంటాము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చూడండి 46లో, ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. మొట్టమొదటిగా ఆదాము ఆయన ఏదైనా తోటలో మట్టితోటి ఎలా చేశాడు? ఆ శరీరాన్ని ప్రకృతి సంబంధంగా చేశాడు, లేకపోతే నా ప్రకృతి సంబంధం చేశాడు. అది మొట్టమొదటి కలిగింది. కానీ క్రీస్తు సిలువలో మరణించి అప్పుడు ఏం చెప్తా ఉన్నాడు? తర్వాత మీ కొరకు నివాసంలో నేను ఏర్పరుస్తాను, సిద్ధపరుస్తాను. చూడండి, అప్పుడు ఏమవుతుంది? ఆత్మ సంబంధమైన నివాసము, ఆత్మ సంబంధమైన శరీరము. ఆ తర్వాతనే కలిగినది. మొట్టమొదటి ఏం కలిగి ఉన్నది? ప్రకృతి సంబంధమైనది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము మట్టిలో నుండి పుట్టిన వాని పోలికను ధరించున్నాం. ఇప్పుడు ఎట్లా ఉన్నాం? మనము మట్టిలో నుండి పుట్టినవాడు. అంటే మన తల్లిదండ్రులు ఎక్కడి నుంచి వచ్చారు? మట్టిలో నుండి. దాని పోలికకు మనం ఉన్నాం. అయితే ఎప్పుడైతే మనం క్రీస్తు దగ్గరికి వచ్చామో ఏమవుతున్నాము? పరలోక సంబంధించిన పోలికయు ధరింతుము. ఎప్పుడైతే ఆ యొక్క రాకడ జరిగిందో, లేకపోతే ఆ యొక్క ఎత్తబాటు జరిగిందో, అప్పుడు మనం ఏ పోలిక ధరిస్తా ఉన్నామంట? పరలోక సంబంధి అయిన రూపాన్ని మనము పొందుకుంటా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అదెప్పుడు బూరమోగును. అప్పుడు మన పరలోక సంబంధి పోలిక ధరింతుము. మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. ఎప్పుడంట ఈ మార్పు చెందేది?
ఎప్పుడంట ఈ యొక్క ఆత్మ సంబంధమైన శరీరాన్ని మనం ధరించేది? ఎప్పుడు ఈ మహిమ శరీరాన్ని మనం ధరించేది? పూర మ్రోగును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పూర మ్రోగుతుందండి. ప్రధాన దూత శబ్దము, ఆర్భాటము. మొట్టమొదటిది ఏంటిది? ఆర్భాటము. ప్రధాన దూత శబ్దము, దేవుని బూర. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బూర మోగును, అప్పుడు మృతులు అక్షరాలు లేపబడుదురు, మనము మార్పు నొందుదుము. అప్పుడు మనం మార్పు చెందే. సమాధిలో నువ్వు చీకిపోయినా కానీ, మట్టికి మట్టి అయిపోయినా కానీ నీలో ఏమవుతుందంట? మార్పు అన్నది వస్తుంది. హల్లెలూయా. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. ఏదంట? క్షయమైపోయి ఈ శరీరము దేన్ని ధరించుకోవాలంట? అక్షయతను, అంటే నశించిపోని దానిని ధరించుకొనవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యను ధరించుకొనవలసి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. తప్పకుండా ధరించుకొనవలసి ఉన్నదండి. దాని కొరకు మనం ఎదురు చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఆయన పాపులను రక్షించుటకు వంగెను. చూడండి, ఆ గొప్ప దేవుడు ఏం చేశాడంట? ఈ కార్యం చేయటానికి, మనము మళ్ళీ మహిమ శరీరంగా లేపబట్టడానికి, మన పాపులమై మనము క్షయమైపోయే శరీరంతో మనం ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంట? పాపుల కొరకు వంగెను, అంటే తనను తను తగ్గించుకోనేను. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. జాగ్రత్తగా ఉండాలి ఈ మాట. మనల్ని ఈ విధంగా చేయటకు అంత గొప్ప దేవాది దేవుడు ఏం చేశాడంట? తనను తాను తగ్గించుకున్నాడు. ఒక మట్టి రూపంలోనికి ఆయన కూడా రావాల్సి వచ్చినది. తన పిల్లలు రక్త మాంసములతో పుట్టి ఉన్నారు కాబట్టి వాళ్ళని విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసముల పాలివాడై ఉన్నాడు. కాబట్టి ప్రవక్త చెప్తుండో, ఆయన పాపులను రక్షించుటకు వంగెను. ఏ విధంగా నిలబడ్డాడో మరియు దానిని ఏ విధంగా చేసెనో, ఆయన ప్రేమ నిన్ను నన్ను రక్షించుటకై దిగి వచ్చాను. చూడండి, ఆయన ఏం చేశాడంటే ఆయన ప్రేమతోటి నిన్ను రక్షించడానికి ఆయన దిగి వచ్చిండు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఆరాధన గురించి మాట్లాడితే, జాగ్రత్త వినాలి పిల్లలు. ఇప్పుడు ఆరాధన గురించి మాట్లాడితే దేవదూతలు దాని గురించి ఏమీ ఎరుగరు. ఈ రక్షణ పథకం మంచి చెడ్డ ఇదంత గురించి కూడా ఏమీ వాళ్ళకి ఎరగరండి. ఆరాధన ఒక దేవదూత. దేవదూత అంటే ఏంటిది? ఒక ఆరాధన. అతడు నిలబడుకొని తన రెక్కలను కొట్టుకుంటూ హల్లెలూయా హల్లెలూయా అని స్తుతించుటే ఆ దేవదూతలు ఎరుగుతాయి. కానీ ఈ పాపి అంటే ఏంటిది, రక్షణ అంటే ఏంటిది, విమోచన అంటే ఏంటిది, ఇందులో ఉన్న ఆనందం ఏంటిది, ఇవన్నీ కూడా వారికి ఇవన్నీ తెలియదండి. హల్లెలూయా. కానీ కనికరము, నేను నశించిపోతుని కానీ కనుగొనబడుతుని. ఇప్పుడు మనకేమున్నదంట? మనం నశించిపోతుంది కానీ దేవుని కృపను బట్టి మనం కనుగొనబడితే. నేను మృతుడనైతిని కానీ తిరిగి జీవించుచున్నాను అని మనం ఎరిగినప్పుడు, ఓ దేవా నేను పాపినై జిగట మట్టినై పెంట కుప్పల్లో ఉన్నాను అని దీనిని తలంచినప్పుడు మనం ఎంతగా ఆయన ఆరాధిస్తామో ఒకసారి ఆలోచించండి. ఎంతగా ఆరాధించవలసిన వారమై ఉన్నామో ఒకసారి ఆలోచించండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరియు మనం విమోచించబడి సరికొత్త శరీరమును ధరించుకుందాము. ఏంటంట? మనం విమోచింపబడి అంటే తిరిగి లేపబడి ఎటువంటి శరీరము? సరికొత్త శరీరం. అది హల్లెలూయా. మరలా ఒక యువకునిగా ఒక యువతిగా మారుదురు, అప్పుడు మరణం ఇక లేదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ భూమి వైపు చూసి ఇట్లా అనుకుంటాము, నేను కొన్ని ద్రాక్షలు చల్లని నీరు అనుభవించాలని కోరుచున్నాను అని నువ్వు అనుకున్నావు అనుకో, వాటి అవసరత నీకు అక్కడ లేదు. హల్లెలూయా. మళ్ళీ నువ్వు పైకి పోయిన తర్వాత కిందికి చూసి ఇంకా కొన్ని ద్రాక్షకాయలు తింటా చల్లని నీరు తాగితే బాగుండునే అని అనుకోవటానికి నీకు అక్కడ లేదండి. వాటి అవసరమే అక్కడ లేదండి. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా ఉండాలని ఒక దినమున యేసు వచ్చుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. యేసు ఒక దినాన ఆ విధంగా మనం ఉంచాలని ఆయన వస్తా ఉన్నాడు. ఆ దినమున ఆయన మాట్లాడగా క్రీస్తునందున మృతులు లేచెదరు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తా ఉన్నట్ట? దేవుని బూర
బూర అంటే ఏంటి? దేవుని మాట. అంటే ఆయన మాట్లాడగా క్రీస్తునందున మృతులు లేచెదరు. ఆమేన్, హల్లెలూయా. ఒకప్పుడు నేను జీవించిన ఆ శరీరం మహిమ శరీరంగా తిరిగి లేచును. ఆయన ఎప్పుడైతే మాట్లాడతాడో, ఆయన వచ్చినప్పుడు ఒకప్పుడు నేను జీవించిన ఈ శరీరం ఏమవుతుందంట? మహిమ శరీరంగా తిరిగి లేచును. హల్లెలూయా. నేనును మాట్లాడుదును, నేనును నడిచెదను, జీవితమును అనుభవించెదను. హల్లెలూయా, హల్లెలూయా. రానున్న మహిమ యుగములన్నిటిలో మన ప్రభువు యేసుక్రీస్తు ద్వారా జీవించెదము. ఆమేన్, హల్లెలూయా. అదే సువార్త అండి. ఏంటిదంట? మరణించిన తర్వాత కూడా నీకు జీవితము ఉన్నది, అది క్రీస్తులోనే. అదే క్షయమైన శరీరముగా విత్తబడి అక్షయమైన శరీరంగా లేపబడి నువ్వు మహిమ శరీరాన్ని పొందుకొని నిత్యము జీవిస్తావు. ఇదే సువార్త అంటే. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇంకొంచెం మనం ముందుకెళ్దాం. కాబట్టి సంపూర్ణ దత్తత కొరకు ఇప్పుడు మనం ఎదురు చూస్తా ఉన్నాం. ఏంటిదంట? సంపూర్ణ విమోచనం కొరకు, లేదా దత్తత, మన విమోచనం కొరకు మనం ఎదురు చూస్తా ఉన్నాం. ఎప్పుడు అది జరిగిను? ఎప్పుడు ఈ శరీరములు ఎన్ని మార్పు చెందేది? మొదటి పునరుత్థానములో మన శరీరములు మారిపోవును, ఈలాగున ఉండవు. ఆయన యొక్క మహిమ శరీరం పోలిన శరీరం కలిగి ఉందము. ఏమవుతుందంట? ఆ యొక్క బూర మోగినప్పుడు ఇలాంటి శరీరంలో ఇక మనము ఉండము. ఆయన యొక్క మహిమ శరీరం పోలిన శరీరమును మనము కలిగి ఉందము. ఏలైనగా ఆయన ఉన్న రీతిగా చూసేదము. మనము ఆయన వలె ఉందుము. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనమును ఆయన పోలికలో ప్రత్యక్షమగుదము. ఆమేన్, హల్లెలూయా. ఆయన వంటి శరీరం మనమును కలిగి ఉందుము. అది మహిమాన్విత శరీరము. సమస్త శోధనలు, పోరాటములు, జీవిత శ్రమలు అన్ని తొలగిపోయాయి. హల్లెలూయా. కాబట్టి ఆ చిన్న పొగ మంచు కూడా విడిపోతుంది. మరెన్నడూ అది రాదండి ఇంకా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఈ భూ సంబంధము ఆలయములో ఇప్పుడు మనం మూలుగుచున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తా ఉన్నాం? ప్రజెంట్ భూ సంబంధం ఆలయం ఇప్పుడు మనము మూలుగుతున్నాం. కానీ సంపూర్ణ రక్షణ కొద్ది ఎదురు చూస్తున్నాము. హల్లెలూయా. ఈ మట్టి ఆలయంలో మనకు ఒక స్వరమును వినుచున్నాము. మనం ఎంతో ఎత్తుకు ఎదిగి ఉన్నామని చెప్పబడినది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా సోదరుడా, మన కొరకు భయాన చెల్లించబడినది. అదే ఒక సంచకరువు. హల్లెలూయా. మన కొరకు ఏం చెల్లించబడిందంట? భయాన చెల్లించబడినది. ఒకప్పుడు మనం లోక సంగతులను ప్రేమించాం, ఒకప్పుడు మనం పాపము చేశాం, లోక కార్యములను ఇష్టత చూపాం, దేవుని లెక్క చేయలేదు, ఆయనకు దూరస్థులమై ఉంటిమి, దేవుడు లేని వారిగా, క్రీస్తు లేని వారిగా లోకములో ఉంటిమి. ఒకప్పుడు అది. అయితే ఇప్పుడు దేవుడు తన పరిశుద్ధాత్మను పంపి దాని ద్వారా మనం లేపెను. చూడండి, క్రీస్తు లేనికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనల్ని ఎలా లేపుతా ఉన్నాడు? దేవుడు తన పరిశుద్ధాత్మను పంపి ఆ శక్తి ద్వారా మనల్ని లేపుతా ఉన్నాడు. హల్లెలూయా. వీటన్నిటి నుండి దూరం అయితే ఇప్పుడు ఏం చేస్తాం? ఈ లోక సంబంధమైన కార్యములను అన్నిటి నుండి మనము దూరం అని ఇప్పుడు మనం సంచకరమును కలిగి ఉన్నాము. సంచకరం అంటే ఏంటంట? మనము మరణములో నుండి జీవములను దాటి ఉన్నామని ఎరుగుదుము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకొంచెం చెప్పుకొని మనం ముగించుకుందాం. ఇప్పుడు మామూలుగా పాపి ఈ అడుగున ఉంటాడు. మామూలుగా పాపి ఎక్కడ ఉంటాడంట? జాగ్రత్తగా వినాలి. ఎక్కడ ఉంటాడంట? అడుగున ఉంటాడు. క్రైస్తవుడు ఇంతకంటే పైన ఉన్నవాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, క్రైస్తవుడు ఎక్కడ ఉంటాడంట? అడుగున ఉండేవాడు కదా, ఎప్పుడు పైన ఉండేవాడు. అతడు అన్నిటికీ పైన ఉండును. అదే అతని యొక్క రక్షణ సంచకరువు. ఆమేన్, హల్లెలూయా. క్రైస్తవుడు అంటే ఏంటంటే పైన ఉండువాడు. ఎందుకంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చిండు? పై నుండి వచ్చిండు. కాబట్టి ఆయన పిల్లలు ఎక్కడికి వెళ్ళాలి? పైకి వెళ్ళాలి. కాబట్టి మన పౌరుషత్వం ఎక్కడుందంట? పరలోకమందు ఉన్నది. మన పౌరసత్వం ఎక్కడుందంట? పరలోకమందు ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇప్పుడు చూడండి, పరిశుద్ధాత్మ ద్వారా ఇప్పుడు మనకు మన స్వాస్థ్యం యొక్క సంచకరువు దొరికి ఉన్నది. ఎందుకనగా మనం లోక సంగతులు పైగా లేపబడి ఉన్నాము. ఎట్లున్నామంట? మనము
ఈ లోక సంగతుల కంటే పైగా మనము లేపబడి ఉన్నాము. మనం లోకములో పరిగెడుచున్నను లోకము కంటే ఎత్తున జీవించుచున్నాము. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు కృప చూపి సజీవ సంఘం యొక్క సంఘముగా ఇది ఉండాలని దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనం కట్టడమును సంఘముని తలంచుచున్నాము. మనం ఏం చేస్తా ఉంటామో, ఒక మంచి కట్టడము కట్టబడిన స్థలము ఇది దేవుని కొరకు ఏర్పాటు చేస్తుందంటే దాన్ని మనం ఏమనుకుంటున్నాము, అది నిజమైన సంఘం అని మనం అనుకుంటున్నాం. పై రూపంను చూసి అది చాలా అందముగా ఉన్నదని చెప్పుదాము. లోకం యొక్క సంగతిలో దాన్ని పోల్చి చూసేదాము. అది మనకు ఉండాలని మనం తలంచుతుంటాము. లోకం యొక్క వైభవము మరియు మెరుపుతో దీనిని ఎట్లా పోల్చగలము? హల్లెలూయా. కాబట్టి సంఘం అంటే ఏదో పెద్ద పెద్ద భవనము ఉండి బాగా నైస్గా అలంకరింపబడి చాలా గొప్పగా ఉంటే అది కాదండి సంఘము. హల్లెలూయా. లోక సంగతులు దాన్ని పోల్చి మనము చూడకూడదండి. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ప్రవక్త ఏం చెప్తానంటే చూడండి, లోకం యొక్క వైభవము మరియు మెరుపుతో దేవుని యొక్క నిజమైన సంఘాన్ని ఎట్లా పోల్చగలము? సువార్త ఒక మెరుపు కాదు. హల్లెలూయా. సువార్త ఏంటిదంట? ఒక మెరుపు కాదండి. హల్లెలూయా. అది ఒక ప్రకాశము. మెరుపును మెరిపించేదండి ఇది. ఈ లోక సంఘ కట్టడాలకు ఎన్నో అలంకరణలు చేసి లోపల అంత ఇన్స్ట్రుమెంట్ అన్ని పెట్టి ఓ చూడటం ఎంత మంచిగా ఉందో అనిపిస్తుంది. కానీ అదే సరైన సంఘము కాదండి. సువార్త ఒక మెరుపు కాదు, కానీ సువార్త ఒక ప్రకాశము. మెరుపు మరియు ప్రకాశం మధ్య తేడా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనము సభ్యులను మార్చుకుంటూ ముందుకు వెళ్తా ఉంటాం. సహజంగా సంఘంలో ఏం జరుగుతూ ఉంటుంది? సభ్యులను మార్చుకుంటూ ముందుకు వెళ్తా. దాని వలన ఏమి ప్రయోజనము లేదు. మెరిసేటట్లు దాన్ని మనం చేయుచున్నాము. ఏం చేస్తా ఉన్నారు? సభ్యులు మార్చుకుంటూ పోతా ఉంటే దానివల్ల ఏ ప్రయోజనము లేదు. కొత్త కొత్తలు వస్తూ ఉంటే దాన్ని ఎట్లుందంట? మెరిసే దానిలాగా చేస్తున్నామంట. కానీ చాలా పెద్ద కట్టడములు నిర్మించుచున్నాము, చాలా గొప్ప శిఖరములు కట్టుచున్నాము. ప్రవక్త ఎప్పుడో చెప్పాడు, ఈ దినం మనకేం చెప్తాం? ప్రార్థన శిఖరం, ప్రార్థన గోపురం అని ఒక పెద్దది కట్టి ఆడ 24 గంటలు మేము ప్రార్థన చేస్తామని చెప్తా ఉంటాం. అయిన ఎటువంటి అంట? మెరుపులు. కానీ సువార్త ప్రకాశము కాదండి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మెథడిస్ట్ వారు దానికంటే గొప్పది కట్టాలని, పెంతుకొస్తు వారు వాళ్ళు అది కట్టిరా దీని కట్టి నేను పెద్దది కట్టాలని, ఇలానే మన కోరికలు అనేవి ఉండి మనం నిర్మించగోరుతా ఉన్నాము. మనమందరం క్యాథలికులతో పోటీపడి ఏవేవో విందులు వినోదాలు కార్యక్రమాలు చేయాలని మనం చూస్తూ ఉంటాం. కానీ సంఘము లోకముతో ఎన్నడూ పోటీ పడజాలదు. సంఘము లోకంతో ఎప్పుడు పోటీ చేయడానికి ఉండకూడదండి, పోటీ పడకూడదండి. హల్లెలూయా. వారికి పోటీగా నేనేమి ప్రయత్నించవద్దు. ప్రవక్త ఏం చెప్తా ఉన్నాడు? ఇతర సంఘములు ఏం చేస్తున్నాయో వాటిలాగా నువ్వు చేయడానికి ప్రయత్నించవద్దండి. మనకు సువార్త ప్రకాశము కావాలి, కానీ చూడండి మెరుపు మనకు అవసరము లేదు. కానీ వారికి లేనిది ఒకటి మనం కలిగి ఉన్నాము. మెరుపులకు ఉన్న వాళ్ళకు లేనిదంట ఒకటి మనము కలిగి ఉన్నాం. మనకు యేసు ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మనకు ఎవరున్నారంట? మనకు యేసు. ఎందుకంటే సువార్త ప్రకాశం మనకు ఉన్నది. హల్లెలూయా. వారికి అవసరమైతే వారే ఇచ్చటకు వచ్చేదరు. ఆమేన్. మనకు వర్తమానం ఉన్నది. ఈ దినానికి బయలుపరచబడిన సజీవ వర్తమానం, నిజ వర్తమానం మనకు ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. అవసరమైతే వారే మన దగ్గరికి రావాలి. మనం క్రీస్తులో నిలిచి ఉండము, మనం యేసును కలిగి ఉన్నాము. వారిచ్చటకు రానంత వరకు యేసును పొందజాలరు. చూడండి, బయట ఉన్న వారు ఎవరైనా కానీ యేసును దగ్గరికి వచ్చేంత వరకు యేసును పొందజాలరండి. హల్లెలూయా. మనం వచ్చరికి వెళ్ళిన ఎడల యేసును పోగొట్టుకుందుము. ఎందుకంటే మెరుపున కాడికి మనం పోతే ఏం పోగొట్టుకుంటాము? ప్రకాశమును మనము పోగొట్టుకుంటాం. కానీ వాళ్ళ మెరుపును తీసేసుకొని ప్రకాశం పొందుకోవాలంటే వారే మన దగ్గరికి రావాలి. మన దగ్గరికి అంటే ఏంటి? సజీవ దేవుని సంఘము దగ్గరికి రావాలి. ఆమేన్. హల్లెలూయా. నిత్య దేవునితో అది పరలోక వివాహ బంధమును చేరి ఉన్నది. ఎత్తబడుట అంటే ఏంటిదంట?
దేవుని వివాహం. చూడండి, నిత్య దేవునితో పరలోక వివాహం అది. ఆమేన్. అది దేవునిలోను ఆయన యందు భాగముగా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నా యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవమును కలిగి ఉన్నాడు. ఏంటిదంట? ఆయన యందు విశ్వాసం ఉంచి నిత్య జీవం కలిగి ఉన్నాడు. మరియు అతడు ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున ఈ భూమిపై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రభు చెప్తా, నేను వారిని చివరి దినములు లేపేదను. ఒక ఆత్మీయ వ్యక్తిగా కాదండి. చివరి దినములు లేపేది ఏంటిదంట? ఒక ఆత్మీయ వ్యక్తిగా కాదు, కానీ దేవుని యొక్క మహిమ శరీరం పోలిన శరీరమును కలిగి ఉందుము. ఇప్పుడు మనం ఆత్మీయ వ్యక్తిగా ఉన్నాం, కానీ ఎప్పుడైతే ప్రభు యొక్క రాకడ జరిగిందో, ఎత్తబడి జరిగిందో, అప్పుడు శరీరం ఏమైతుందంట? దేవుని యొక్క మహిమ శరీరం పోలిన శరీరమును కలిగి ఉందుము. అది యేసుక్రీస్తు యొక్క మహిమ శరీరమై ఆయన రూపమందు పైకి వచ్చినదై ఉన్నది. ఎలా ఉంటుందంటే లేచే శరీరము అది యేసుక్రీస్తు యొక్క మహిమ శరీరమై ఆయన రూపమందు పైకి వచ్చినదై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి బూరం రోగినప్పుడు క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ పాత నిబంధన పరిశుద్ధులు వారి పునరుద్ధానంలో ప్రవేశించరు. మనము వారితో ఏకమై ఈ శరీరములందు మార్పు చెంది ఆయన మహిమ శరీరం పోలిన ఆయన మహిమ శరీరం పోలి ఆకాశములకు ఎత్తబడుదుము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఆ బూర మోగినప్పుడు ఏమవుతుందంట? క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేతురు. వారెవరు? ఆ పాత నిబంధన పరిశుద్ధులు, లేకపోతే ఆ క్రీస్తునందున్న వాళ్ళందరూ కూడా. చూడండి, క్రీస్తునందున్న వారు, క్రీస్తును అంగీకరించి చనిపోయిన వారు. హల్లెలూయా. ఆ తర్వాత సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కలిసి ఏకంగా శరీరమును మార్పు పొంది, చూడండి, ప్రభు సన్నిధానానికి వెళ్తున్నప్పుడు ఎటువంటి సమూహపు నడతగా ఉండును. వాళ్ళందరితో కలిసి మనము నడిచి వెళ్తుంటే ఆ నడత అన్నది, సమూహపు నడత ఏ విధంగా ఉండును అని ప్రవక్త చెప్తా ఉన్నాడు. అలా బయలుదేరి పరలోకం వైపును ప్రయాణించుచుండగా ఆ ఎత్తబడు కాలం ముందున్నది. చూడండి, వాళ్ళందరితో కలిసి మనం కూడా ప్రభు దగ్గరికి వెళ్తా ఉంటే ఆ రమ్యమైన ఆ దృశ్యం ఎలా ఉంటుందో ఒకసారి గమనించండి. చూడండి, ఆ ఎత్తబడు కాలము ముందు మనకు ఉన్నది. ఎంత గర్వకారణంగా ఉన్నది అది. ప్రభు యేసుక్రీస్తు రక్తమును తమ ఎదపై చల్లబడి వెలుచున్నప్పుడు, హల్లెలూయా, ఏంటిదంట? ఎంత గర్వమో అది మనకు. ఎందుకంటే జయించిన వారు వాళ్ళు. ఏంటిదంటే ప్రవక్త చెప్పడం, అది ఎంత గర్వకారణముగా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము తమ ఎదపై చల్లబడి వెలుచున్నప్పుడు దేవుని వర్తమానమందు ఈ గడియలో వారు జీవించిరి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఆ రక్తం మన ఎదపై చల్లబడినప్పుడు మనం ధైర్యంగా, చూడండి, గర్వంతో అది మాది, ఏంటంటే ఆ స్వాస్థ్యము మాది అనే గర్వంతో మనం వెళ్తామంట. హల్లెలూయా. ఆ సమూహంతో నడుచుకుంటూ మనం వెళ్తున్నప్పుడు ఎంత మంచిగా ఉండదో చూడండి. హల్లెలూయా. ఆ గడియనే మనం ఎదురు చూచుచున్నాము. అలా ఎదలపై క్రీస్తు యొక్క రక్తమును కలిగి బయలుదేరే ఆ సమయం కొరకు ఇప్పుడు మనం ఏం చేస్తా ఉన్నామంట? ఎదురు చూస్తా ఉన్నాము. ప్రభు అని ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ నిండుతనమును ఔన్నత్యములను ఆ దినముందు మేము ఆయన వచ్చినప్పుడు ఆయన చూసి వరకు అప్పుడు మనం గ్రహిస్తాము. ఆయన నిండుతనం, ఆయన ఔన్నత్యము, ఆత్మ యొక్క నిండుతనం, ఔన్నత్యం అదంతా కూడా ఆ దినాన మనము గ్రహిస్తామండి. ప్రభు యొక్క గొప్పతనం ఏందో మనము గమనిస్తాము. హల్లెలూయా. కాబట్టి మనము ధూళిలో నిద్రించవచ్చు. నేను మునుపటి ధూళికి తిరిగి వెళ్ళి వచ్చి అది నాకు రవ్వంతైన చింతనివ్వదు. చూడండి, మన శరీరంలో దుమ్ముకు దుమ్మైపోయినా అది నాకు రవ్వంతైనా చింత ఇవ్వదండి. చింత మనం పడాల్సిన అవసరం లేదు. ఆయన నన్ను పిలిచిననియో నేను బదులిచ్చిననియో అంతటా ఆయన ఉన్న రీతిగా నేను ఆయన చూసేదనని ఎరిగి ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మన శరీరంలో భూమిలో పాతి పెట్టబడి ఏమైపోతున్నాయంట? ధూళి అయిపోయినా అది నాకు రవ్వంత చింత కూడా లేదండి. హల్లెలూయా. ఒక దినాన ఆయన బూర మోగినప్పుడు ఆయన పిలుచును, నేను బదులు ఇచ్చేదను. అంతటా ఆయన ఉన్న రీతిగా నేను ఆయనను చూసేదను. ఆమేన్. అది మనం ఇప్పుడు ఎరిగి ఉన్నాము. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నశించిపోయి ఈ శరీరము మార్చబడి
ఆయన సొంత మహిమ శరీరం వల్లే మార్చబడును. సమస్తము ఆయన స్వాధీనపరచుకొనును. ఆయన స్వాస్థ్యమును ఆయన ఏం చేస్తా ఉన్నాడంట? స్వాధీనపరచుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి ఈ శరీరం మనం విడిచిన వెంటనే అది మన కొరకు ఎదురు చూచుచున్నది. ఇప్పుడు మనము అక్కడ ఆ శరీరంలో ప్రవేశించము. మరి అటువంటి శరీరముతో ఆ దేవుడు కలిగి ఉన్నాడు. దేవుడు కలిగిన అదే శరీరాన్ని మనము పొందబోతా ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, దేవుడు మానవులు ఆత్మను ఉంచెను. దేవుడు ఏం చేశాడంట? మానవుడిలో ఆత్మను ఉంచాడు. మరి జంతువులలో ఆయన ఆత్మను ఉంచలేదు. ఏలయనగా మానవులను ఆత్మ థియోపని అయి ఉన్నది. హల్లెలూయా. చూడండి, మనలో ఏముంచాడంట? దేవుని యొక్క ఆత్మను ఉంచాడు. థియోపని అయి ఉన్నది. దానికి శక్తి ఉన్నది. అదే పరిశుద్ధాత్మ. ఆ ఆత్మ మనం కలిగి ఉండాలని ఈ దినం మనము ఈ తాపత్రం అంతా పడతా ఉన్నాం. ఈ యొక్క శరీరం మనం మునుగుతా ఉన్నాం. ఈ యొక్క విడుదల కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. అప్పుడు మనం మహిమ శరీరాన్ని పొందుకొని, ఆయన లాంటి శరీరం పొందుకొని, ఆయన లాంటి శక్తిని బలం పొందుకొని, దేవుని యొక్క రక్తం మన ఎదపైన చల్లుకొని, ఆ యొక్క పరిశుద్ధుల సమూహం అంతటితో కలిసి మనము ధైర్యంగా ప్రభువుని ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క సన్నివేశం కొరకు ఈ దినాన మనము ఏం చేస్తా ఉన్నాము? ఎదురు చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి మనము ప్రభు యొక్క ఆ దినము కొరకు నిష్కలంకంగాను నిరాంబరమైన భక్తితోను చూడండి మన యొక్క శరీరములను ఈ యొక్క లోక సంబంధం మాలిన్యం నుండి కాపాడుకుంటూ ప్రభు కొరకు మనం నిరీక్షణ కలిగి ఉండాలని ఈ దినం మనము పాఠం మనకు బోధిస్తూ ఉన్నది. మనకును ఒక మహిమ శరీరం ఉన్నది. అది ఆత్మ సంబంధమైన శరీరము, అది బలమైన శరీరము, అది క్షీణంగా నశించిపోయే శరీరము కాదు. కాబట్టి సదాకాలము దేవునితో మనము జీవిస్తాము. ఆమేన్. దేవుడు తన వర్తమానం దీవించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తలలు వచ్చినట్టే మనం ప్రార్థించుకుందాం.